అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోని వ్లాగ్స్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది ఏంటి వీడియో అని చెప్పేసి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ టు అవర్ ఫ్యామిలీ. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది. ఇక ఫేర్వెల్ అంటే గర్ల్స్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేసేది శారీసే. ఆఫ్ కోర్స్ ఫేర్వెల్ అంటేనే శారీ. నేనైతే ఇంటి దగ్గర నుండి ఇలా రెడీ అయ్యి వెళ్ళాను. ఫేర్వెల్ అంటేనే శారీ అన్నోగా మళ్ళీ ఇలా వెళ్తున్నాం ఏంటని షాక్ అయ్యాను. దానికి ఒక రీజన్ ఉంది లేండి. శారీ కట్టుకొని ఆర్టీసీ బస్సులో వెళ్ళడం అంటే అంచుమించు యుద్ధం చేయటమే. అది మన వల్ల కాదు కాబట్టి అక్కడికి వెళ్ళాక రెడీ అయితే కాలేజ్కి అయితే వచ్చేసాం. నేను వచ్చి కూర్చుని ఒక 5 మినిట్స్లోనే లంచ్కి వెళ్ళిరండి అన్నారు. కరెక్ట్ లంచ్ టైంకే వచ్చామా అని షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకటి చూసుకున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది కరెక్ట్ టైంకి వచ్చినావా? హాయ్ ఫ్రెండ్స్, మేము కరెక్ట్ మీ టైంకి వచ్చాము. వచ్చినాం, తిండి టైంకి వచ్చినాం. మా టైం అంటే టైమే. మేము బాగా పంచువాలిటీ మెయింటైన్ అక్క పెద్ద అక్క పొట్లం ఉందండి. అసలు హ్యాండ్ వాష్ అక్కడ చేస్తారా? మీరు చేసుకున్నారా? చేసేసాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫుల్గా తినేసి మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేసాం. ఎంత ఎంజాయ్ చేస్తున్నా సరే మళ్ళీ కాలేజ్కి రాము కదా, ఫ్రెండ్స్ని కలవం కదా, ఈ డేస్ అన్నీ మిస్ అవుతామని ఒక్కసారి మైండ్లోకి వస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఫైనల్గా వచ్చేసి కేక్ కటింగ్. మేము అనుకున్న టైంకి ఇంకా చాలా టైం ఉంది, బట్ బయట వర్షం రావడం వల్ల మాకు పవర్ ఆఫ్ అయింది. ఇక సాంగ్స్ రావు, లోపల నుండి ఏం చేస్తామని చెప్పి బయటకు వచ్చి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. ఇంతకీ ఈ శారీ నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఫేర్వెల్ అంటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఘోరంగా తడుస్తారు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ వీళ్ళంతా పాపం కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. మౌన్ ఎక్కడ దాకా వాళ్ళ ఫ్రెండ్స్. ఏంటి మమ్మీ ఎవడు? ఇక నేనైతే బస్ స్టాండ్కి వచ్చేసా. చూడండి, ఒక్క బస్సులో 2 బస్సుల మంది ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడ ఎక్కుతారా బాబు అనిపించింది. నేనైతే అక్కడే ఆగిపోయా, బస్ స్టాండ్లో వెయిట్ చేద్దాం ఇంకో బస్ కోసం అని చెప్పి. సెకండ్ బస్ కోసం వెయిట్ చేశానా, అందులో కూడా ఇంతే మంది. ఇక చేసేది ఏం లేదు, ఇప్పటికే టైం లేట్ అవుతుంది అని చెప్పి బస్ అయితే ఎక్కి వచ్చేసాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి అయితే మా ఆయన కార్ తీసుకొని వచ్చాడు. సో గైస్, ఇలా జరిగింది మా కాలేజ్లో ఫేర్వెల్. అయితే మీ కాలేజ్లో ఫేర్వెల్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.